గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ క్లాస్ వచ్చేసి ప్రైమ్ ఐడియల్స్, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్స్ డెఫినేషన్స్, వాటి మీద థియరమ్స్ చెప్పాం. ఆ తర్వాత క్లాస్ ఇది. చూడండి, ఇక్కడ నోట్ కండిషన్ మీకు కనిపిస్తుంది. ద ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. ఓకేనా? ఇది వచ్చేసి ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసి చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఓకేనా? ఈ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 0తో జనరేటర్స్ ఉంటుంది, అలాగే 1తోనూ 2తోనూ అండ్ సో ఆన్ వీటితో అయినా మనం జనరేటర్స్ రాయొచ్చు. ఓకేనా? అవే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక జనరేటర్ ఆఫ్ 2, జనరేటర్ ఆఫ్ 3, జనరేటర్ ఆఫ్ 5, జనరేటర్ ఆఫ్ 7 ఇవన్నీ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఏమ్మా? నెక్స్ట్ సెకండ్ వన్. సో జనరేటర్ ఆఫ్ 2తో మనం ఇన్ కేస్ ఒక సెట్ రాసామనుకోండి, ఏమవుతుంది? 2తో మల్టిపుల్స్ అంటే -∞ నుండి +∞ వరకు 2తో మల్టిపుల్స్. ఇది 8, 4, -8, -4, -2, 0, 2, 4, 6, 8 ఇవన్నీ ఇంకా జనరేటర్స్ అన్నమాట. అలాగే జనరేటర్ ఆఫ్ 4తో రాసామనుకోండి వచ్చే సెట్స్ ఇవి. ఓకేనా? ఇదేమో జనరేటర్ ఆఫ్ 2తో రాస్తే సెట్ ఇది, జనరేటర్ ఆఫ్ 4తో రాస్తే వచ్చిన ఎలిమెంట్ సెట్ ఇది. ఓకే, ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే 2 ఈజ్ లెస్ దాన్ 4 అని చెప్పేసి తెలుసు మనకి. ఓకేనా? 2 ఈజ్ లెస్ దాన్ 4. అయితే సెట్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి 2 అనేది 4 కన్నా చిన్నది. అదే సెట్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 0, 4, 8 ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపించేది ఏంటి? 0, 2, 4, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా? 6, నెక్స్ట్ ఎలిమెంట్ 8. అంటే సెట్స్ వైజ్గా చూసుకుంటే 2 జనరేటర్ ఆఫ్ 2 అనేది సూపర్ సెట్ అవుతుంది జనరేటర్ ఆఫ్ 4 కన్నా. నెంబర్ వైజ్గా చూసుకుంటే 2 అనేది 4 కన్నా చిన్న నెంబర్. సెట్స్ వైజ్గా చూసుకున్నాం అనుకోండి, మనం జనరేటర్ వైజ్గా చూసుకుంటే జనరేటర్ ఆఫ్ 4 అనేది జనరేటర్ ఆఫ్ 2కి సబ్సెట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం థియరంలో యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెంబర్స్ అయితే ఏ ఈజ్ లెస్ దాన్ బి, బట్ సెట్ వైజ్గా చూసుకుంటే ద జనరేటర్ ఆఫ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఏ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? ఇవి జనరేటర్స్ సంబంధించి. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే మ్యాక్సిమల్ ఐడియల్. ఓకే, మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ అంటే ఏం కాదు, మనం ఆర్ అనే రింగ్కి ప్రాపర్గా ఎం అనే ఒక ఐడియల్ని తీసుకుందాం. ఈ ఎం అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలి అంటే ఆర్కి ఎంకి మధ్య ఎన్ని ఐడియల్స్ వచ్చినా సరే అది ఎంకైనా ఈక్వల్ అవ్వాలి, లేదంటే ఆర్కైనా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఎంని మనం ఏం చెప్తామంటే మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్తాం. ఏమ్మా? ఆర్కి సంబంధించి ప్రాపర్గా ఒక ఐడియల్ని తీసుకున్నాం. ఎం ఈజ్ ద ప్రాపర్ ఐడియల్ ఆఫ్ ద రింగ్ ఆర్కి ఒక ఐడియల్ తీసుకున్నాం. అయితే ఎం అనేది మ్యాక్సిమల్ అవ్వాలి అంటే వీటి మధ్య ఎన్ని ఐడియల్స్ వచ్చినా సరే అయితే ఆర్కి ఈక్వల్ అవ్వాలి, లేదంటే ఎంకి ఈక్వల్ అవ్వాలి. అది ఇక్కడ రాసిన చూడండి. ఏ ప్రాపర్ ఐడియల్ ఎం ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఎప్పుడంటే ఇఫ్ ఎం ఈ సబ్సెట్ ఆఫ్ యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇది మెయిన్ కండిషన్. ఎం ఈ సబ్సెట్ ఆఫ్ యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఎంప్లాయిస్ either m is equal to u or u is equal to r. ఇది మెయిన్ మ్యాక్సిమల్ ఐడియల్ కండిషన్ అనేసరికి ఇది గుర్తు రావాలి మీకు. సో m is subset of u, u is subset of r. either m is equal to u అయినా అవ్వాలి, లేదంటే u is equal to r అయినా అవ్వాలి. rకి mకి మధ్య u అనేది ఒకటి ఐడియల్ వచ్చింది, ఇదైతే ఆర్కి ఈక్వల్ అయిపోవాలి, లేదంటే ఎంకి ఈక్వల్ అయిపోవాలి. అప్పుడు ఎంని మనం ఏం చెప్తామంటే మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్తాం. వేర్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనేది ఒక ఐడియల్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయినా అవ్వాలి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయినా అవ్వాలి. అప్పుడు ఎంని మనం మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్తాం. ఓకేనా? ఇది మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్. సో ఈ మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ మీద థియరం చూద్దాం మనం. చూడమ్మా, కనిపిస్తుంది కదా మీకు. ప్రూవ్ దట్ ఇన్ ద రింగ్ జెడ్ ఈజ్ ద integers. Prove that in the ring Z of the
ఇంటిజర్స్ ద ఐడియల్స్ జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటిజర్స్ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్. ఈజ్ ఏ మ్యాక్సిమల్ ఐడియల్. ఓకేనా? మనం ఏం ప్రూవ్ చేయాలంటే జెడ్కి సంబంధించి ఏదైనా ఒక ఐడియల్ని తీసుకొని దాన్ని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. జెడ్ అనే రింగ్, జెడ్ ఈజ్ ద రింగ్ అవుతుంది ఆల్రెడీ. దీనికి సంబంధించి ఐడియల్ని తీసుకొని అది మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. మ్యాక్సిమల్ ఐడియల్ అనేసరికి మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇందాక చెప్పుకున్నదే మనకు ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఏదర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎమ్ అనేది ఒక ఐడియల్ తీసుకున్నాం. జెడ్కి సంబంధించి ఒక ఎమ్ అనేది ఐడియల్ తీసుకున్నాం. లెట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఈజ్ ద ఐడియల్ ఆఫ్ జెడ్. ఎమ్ అనేది అయితే ఐడియల్ అనేసరికి ఏంటి, సమ్ ప్రిన్సిపల్ ఐడియల్ నుండి వస్తుంది. ప్రిన్సిపల్ ఐడియల్ బేస్ చేసుకుంటే పీతో జనరేటర్ అవ్వాలి అని చెప్పేసి పీ అనేది తీసుకున్నాం. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ పీ అంటే ఎంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడాను పీతో మల్టిపుల్గా ఉంటుంది. సో అటువంటి ఐడియల్ని తీసుకున్నాం మనం జెడ్కి. సో వేర్ పీ ఈజ్ ద ప్రైమ్ నెంబర్, వేర్ పీ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. అయితే మన క్లెయిమ్ ఏంటంటే ఈ ఎమ్ని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి. అంటే ఏంటి, ఈ ఎమ్కి జెడ్కి మధ్య ఏదైనా ఐడియల్ తీసుకొని, ఇక్కడ చూడండి ఎమ్కి జెడ్కి మధ్య యూ అనే ఐడియల్ని తీసుకున్న తర్వాత ఎమ్ ఈజ్ ఈక్వల్ టు యూ అయినా లేదంటే యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయినా అయితే మన క్లెయిమ్ అనేది ప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎమ్ ఈజ్ ద మ్యాక్సిమల్. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎమ్ అని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పేసి చెప్పాలి. సో మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలి అంటే ఎమ్కి జెడ్కి మధ్య వేరే ఐడియల్ ఒకటి తీసుకోవాలి మనం. అందుకని చెప్పేసి లెట్ యూ బీ అన్ ఐడియల్ ఆఫ్ ద జెడ్. యూ అనేది ఒక ఐడియల్ తీసుకున్నాం. ఏ విధంగా తీసుకోవాలి, ఈ విధంగా ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ యూ ఈ సబ్సెట్ ఆఫ్ జెడ్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఇది మనం అజ్యూమ్ చేసుకున్నది. ఓకేనా? ఓకే, వి నో దట్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్, జెడ్కి సంబంధించిన ప్రతి ఐడియల్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ ఐడియల్. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. జెడ్కి సంబంధించి ఈ ఐడియల్ తీసుకున్నా సరే ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం కదా. ఒకసారి బ్లర్ అవుతుంది ఇది. ఓకే, వీ నో దట్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. మనకు ఆల్రెడీ తెలుసు ప్రిన్సిపల్ ఐడియల్. ప్రిన్సిపల్ ఐడియల్ మీన్స్ సమ్ జనరేటర్తో ఉంటుంది. ఓకేనా? జెడ్కి సంబంధించి ఐడియల్ యూ తీసుకున్నాం అంటే మనం యూని ఎలా రాయొచ్చు అంటే సమ్ జనరేటర్గా రాయొచ్చు. అది మనం ఎలా రాసామంటే యూ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ క్యూ ఫామ్లో రాసాం. ఓకేనా? నెక్స్ట్ దెన్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఎక్కడ ఏంటి, ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ యూ, యూ ఈ సబ్సెట్ ఆఫ్ జెడ్. సో అది ఇక్కడ రాసాం. ఈక్వేషన్ 1 నుండి ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ యూ, యూ ఈ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఓకే, ఎమ్ మీన్స్ ఎమ్ అనేది ఏంటంటే జనరేటర్ ఆఫ్ పీ అని చెప్పేసి ఆల్రెడీ రాసాం. క్యూ అంటే ఇక్కడ డినోట్ చేసుకున్న జనరేటర్ ఆఫ్ క్యూ, యూ మీన్స్ జనరేటర్ ఆఫ్ క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే 1తో మల్టిపుల్గా రాయొచ్చు కదా, 1 ఇంటూ 1, 1 ఇంటూ 2, 1 ఇంటూ 3 అండ్ సో ఆన్. అందుకని చెప్పేసి దీన్ని జనరేటర్ ఆఫ్ 1 అని చెప్పేసి రాయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వీ నో దట్ పీ ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ జనరేటర్ ఆఫ్ పీ. ఓకే, పీ అనేది కంపల్సరీగా దీంట్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అయి ఉంటుంది. పీ బిలాంగ్స్ టు జనరేటర్ ఆఫ్ పీ. సో ఇక్కడ జనరేటర్ ఆఫ్ పీ అనేది దేనికి సబ్సెట్ అవుతుంది, జనరేటర్ ఆఫ్ క్యూకి సబ్సెట్ అవుతుంది. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ఇక్కడ చూపించవచ్చు. అందుకని చెప్పేసి ఇదే పీని మనం జనరేటర్ ఆఫ్ క్యూలో చూపించవచ్చు. సో పీ బిలాంగ్స్ టు జనరేటర్ ఆఫ్ క్యూ, పీ బిలాంగ్స్ టు జనరేటర్ ఆఫ్ క్యూ. అంటే పీ అనే ఎలిమెంట్ ఒరిజినల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకుంటే క్యూతో మల్టిపుల్గా ఉంటుంది. పీకి సంబంధించి క్యూతో మల్టిపుల్గా ఉంటుంది. దేర్ ఫోర్ దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే పీ బిలాంగ్స్ టు జనరేటర్ ఆఫ్ క్యూ అంటున్నాం. పీ ఒరిజినల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే క్యూ ఇంటూ సమ్ ఎలిమెంట్. అదే రాసాం ఇక్కడ. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎమ్, పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎమ్, వేర్ ఎమ్ ఈజ్ ద సమ్ ఇంటిజర్, వేర్ ఎమ్ ఈజ్ ద సమ్ ఇంటిజర్. ఇది ఈక్వేషన్ 2 తీసుకోండి. ఓకే, అయితే మనకి పీ కోసం ఏం తెలిసిందే, పీ ఈజ్ ద ప్రైమ్ నెంబర్, పీ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి తెలుసు. పీ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అవుతూ ఉంటే అది ఇక్కడ మల్టిపుల్గా ఉంది, ఇక్కడ క్యూ ఇంటూ ఎమ్ అని చెప్పేసి. ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ 1 అవ్వాలి.
క్యూ అయినా 1 అవ్వాలి, లేదంటే ఎం అయినా 1 అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అని తీసుకుందాం. ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1, క్యూ వాల్యూ 1 అయితే దెన్ ఏమని చెప్పొచ్చు అంటే జనరేటర్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ 1. క్యూ వాల్యూ 1 అన్నాం, ఇట్లా జనరేటర్ ఫామ్లో రాసామనుకోండి, జనరేటర్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ 1. జనరేటర్ ఆఫ్ క్యూ మీన్స్ ఇక్కడ చూడండి, జనరేటర్ ఆఫ్ క్యూ అంటే యూ, జనరేటర్ ఆఫ్ 1 అంటే జెడ్, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. మనం ఏం ప్రూవ్ చేయాలి, యూ అనే వాల్యూ జెడ్కైనా ఈక్వల్ అవ్వాలి, లేదంటే యూ అనే వాల్యూ ఎంకైనా ఈక్వల్ అవ్వాలి. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే యూ అనేది జెడ్కి ఈక్వల్ అవుతుంది. ఎయిదర్ ఆర్ కేసెస్ ఇవి. లేదు ఎం ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఎం ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు క్యూఎం. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి పి ఈజ్ ఈక్వల్ టు క్యూ అని రాయొచ్చు. పి ఈజ్ ఈక్వల్ టు క్యూ. దీన్ని జనరేటర్ ఫామ్లో రాస్తే జనరేటర్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ క్యూ. జనరేటర్ ఆఫ్ పి అంటే ఎం రాయొచ్చు, స్టార్టింగ్లో మనం ఎం తీసుకున్నాం. జనరేటర్ ఆఫ్ క్యూ అంటే యూ అని రాయొచ్చు, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఎం. ఇప్పుడు ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కనుక ఎంని మనం మ్యాక్సిమల్ అని చెప్పడానికి ఎంకి జెడ్కి మధ్య యూ అనే ఒక సెట్ని తీసుకున్నాం. మనం తీసుకొని ఎం ఈజ్ ఈక్వల్ టు యూ అయినా అవుతుంది, యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయినా అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, వీ హ్యావ్ షో దట్ m is subset of u is subset of z, either m is equal to u or u is equal to z. So m is the maximal ideal. M is the maximal ideal. Maximal ideal definition prove అదే డెఫినేషన్ బేస్ చేసుకుని థియరం ప్రూవ్ చేస్తాం మనం. ఓకేనమ్మా, చూడండి ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్టయితే కనుక m అనేది ఒక ప్రైమ్ ఐడియల్ తీసుకున్నాం, దీన్ని మ్యాక్సిమల్ ఐడియల్ చెప్పాలి. మ్యాక్సిమల్ ఐడియల్ చెప్పాలంటే ఎంకి జెడ్కి మధ్య యూ అనేది ఒక సెట్ తీసుకున్నాం, ఐడియల్ తీసుకున్నాం. ఎం ఈ సబ్సెట్ ఆఫ్ యూ ఈ సబ్సెట్ ఆఫ్ జెడ్. మనం చెప్పాల్సింది ఏంటంటే ఎం ఈజ్ ఈక్వల్ టు యూ అయినా అవ్వాలి, యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయినా అవ్వాలి. సో ఇక్కడ చూపించాం మనం, ఎం ఈజ్ ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. సో ఎం అనేది మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ బేస్ చేసుకుని ఎంని మనం మ్యాక్సిమల్ ఐడియల్ చెప్పవచ్చు.